మా పాప పుట్టిన 2 డేస్ తర్వాత నాకు పళ్ళన్నీ కూడా సెన్సిటివ్ అయిపోయినాయి. ఆ సెన్సిటివ్ అయిన తర్వాత ఏమైనా తినాలన్నా భయం. అంటే మాంసం ముక్క కూడా తినలేకపోయేదాన్ని. చప్పరించినట్టు అయిపోయేది నా పరిస్థితి. ఫంక్షన్‌కెళ్ళాననుకో ఆళ్ళు ఎదురుగుండా తింటే బాగోదు. అలా నోటితో చప్పరించి నమలకుండా అలా పక్కన పెట్టేసేదాన్ని. అసలు చికెన్ అంటే చాలా ఇష్టం. ఆ పీస్ తినకుండా ఉండలేం. ఆ భోజనాలకెళ్తే. అలా తినలేకపోయేదాన్ని. బిర్యానీ కొని తిన్నా. ఈ చలికాలం వచ్చిందంటే ఈ పక్కన విపరీతమైన బాధ. ఇలా పట్టుకొని ఉండేదాన్ని. చెవుల్లో దూది పెట్టుకున్నట్టు. చలిగాలైనా సరే, మాట్లాడినా సరే. అలాగని డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాను. ఇంచుమించు దగ్గర దగ్గర చాలా డబ్బయింది. మాక్సిమం ఎంత లేదన్నా 70,000 వరకు అయింది. అత్తమానం వెళ్ళడం, చూపించుకోవడం, బాధ పడలేక. అలా వెళ్ళిన తర్వాత వాళ్ళేదో పేస్ట్ రాసారు. సెన్సిటివ్ పేస్ట్ రాసారు. ఆ ఓకే. పేస్ట్ వాడేదాన్ని. ఆ పేస్ట్ కాస్ట్ ఎక్కువ. అది వాడినంత సేపు బావుండేది. ఒక 2 డేస్ ఏమైనా మానేసాననుకో మళ్ళీ మామూలుగా ఉండేది. ఈ బాధ భరించలేకపోయేదాన్ని. ఒకసారి నాకు అలా ఫ్రెండ్ ఇన్వైట్ చేసింది. వైజాగ్‌లోని ప్రొడక్ట్ లాంచింగ్ ఉంది. మీరు కంపల్సరీ రా అని. జస్ట్ ఫోను చేసిందంతే. వెంటనే వచ్చాను. అక్కడ ఆ రోజే పేస్ట్ లాంచింగ్ అయింది. ఆ రోజు దాంట్లో ఉన్న వాల్యుబుల్ ఇంగ్రీడియెంట్స్ అవన్నీ చెప్తుంటే వెంటనే నేను తీసుకోవాలని అక్కడికక్కడే తీసేస్తున్నాను పేస్ట్. వెరీ సార్‌తో గుడ్. మాట్లాడి. ఆ వెరీ గుడ్. పేస్ట్ యూజ్ చేసిన తర్వాత ఉందండి ఈరోజు స్టిల్ నేను ఏమైనా తినగలుగుతున్నాను. ఏ చలిగాలొచ్చినా నా టీత్‌ని ఏం చేయలేకపోతుంది. నా పళ్ళు స్ట్రాంగ్ ఉంది. పన్ను మీద ఉన్న ఎనామిల్ ఎందుకంటే చాలా పంటిని రక్షిస్తూ ఉంటది. దాని వాల్యూ ఏంటో నాకు తెలిసింది. దాని వల్ల నాకు ఓహో! నేను ఎంత మిస్ అయ్యానో తెలిసింది. ఎప్పుడైతే 2 పూట్ల పేస్ట్ యూజ్ చేశాను. నేను అడిగాను. 2 పూట్ల యూజ్ చేయండి మీ ప్రాబ్లమ్ తగ్గుద్దన్నారు. 2 పూట్ల ఏది చేసినా ఈ రోజు కూడా నాకు ఏ ప్రాబ్లమ్ లేదు. చక్కగా ఫంక్షన్‌కెళ్తున్నాను. చక్కగా తినగలుగుతున్నాను. చికెన్ ఏంటి, మటన్ ఏంటి అన్నీ తినగలుగుతున్నాను. నిజంగా నా లైఫ్‌లో నేను మర్చిపోను. యూనివర్సల్ డెంటల్ కేర్ నాకంత ఇష్టం. నేను ఎక్కువ మందికి ప్రమోట్ చేసేది కూడా ఈ పేస్ట్. పేస్ట్ చిన్నదే కదా అనుకుంటాం. దీంట్లో ఉన్న ఇంగ్రీడియెంట్స్ మామూలువైనవి కాదు. అంత వాల్యుబుల్ ఇంగ్రీడియెంట్స్. ఇందులోని వజ్రదంతి అంటే నాకేంటో తెలీదు. మేడం గారు సబ్జెక్ట్ చెప్పినట్టు విన్నాను. వజ్రదంతి, కెరోతి, త్రిశూర్ణం, అలాగే పుదీనా, లవంగం, దాల్చిన చెక్క, యాలిక అన్ని కూడా నేచురల్ ఇంగ్రీడియెంట్స్. ఎవరైతే ఈ పేస్ట్ యూజ్ చేస్తారో వాళ్ళు సాయంకాలం కల్లా రిజల్ట్ చెప్తారు. యెస్. నేను ఖచ్చితంగా చెప్పగలను. అంత మంచి రిజల్ట్ మన పేస్ట్ లో ఉంది. కనుక కంపల్సరీ ప్రతి ఒక్కరూ యూజ్ ద ప్రొడక్ట్. పేస్ట్ యూజ్ చేయండి. ఫస్ట్ స్టార్టింగ్ లాగానే బ్రష్. ఆ పేస్ట్ యూజ్ చేసినా చెప్పండి. ఎప్పుడు కూడా మౌత్ ఫ్రెష్ గా ఉంటది. ఒక బ్యాడ్ స్మెల్ ఉండదు. ఒక పిప్పన్ అన్నా సరే దాన్ని నార్మల్ గా తగ్గిపోతుంది. పేస్ట్లు ప్రతిరోజు మనం కామన్ యూజ్ చేస్తాం. కానీ దాంట్లో కెమికల్ లేని పేస్ట్ ఏంటి అన్నది మనం తెలుసుకోవాలి. ఆ యెస్. కెమికల్ లేని పేస్టే యూనివర్సల్ డెంటల్ కేర్. కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా 27 ఇంగ్రీడియెంట్స్ ఉన్నాయి ఇందులో. 1, 2 కాదు. నిజంగా ఒక్కొక్కటి మనం తీసుకొని అవన్నీ చేసుకోవాలంటేనే బోల్డ్ కాస్ట్ అవుతుంది. నిజంగా కాస్ట్ కోసం చూడండి దీన్ని చాలా రీజనబుల్ గా మన కంపెనీ దీన్ని ప్రమోట్ చేసింది. కనుక ప్రతి ఒక్కరు పేస్ట్ యూజ్ చేయండి. నాకు మంచి బిజినెస్ చెప్పాలంటే. యెస్. 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 నేను మీరు మంచి ఎవరికైనా సరే రిజల్ట్ కంపల్సరీ ఇస్తారు. చేస్తాను. థ్యాంక్ యూ మేడం. సూపర్. సూపర్. మీ నా స్మైల్‌లోనే అర్థమవుతుంది. యెస్. ఆ మేడం ఫస్ట్ యాక్చువల్‌గా తన డెంటల్ ప్రాబ్లమ్ కూడా ఉండి సఫర్ అయ్యి వచ్చారు. వచ్చిన తర్వాత ఓవర్ వెయిట్‌తో వచ్చారు. సో, ఆవిడ ఎంట్రీ అవ్వడమే పేస్ట్ లాంచింగ్ కాబట్టి, ఆ పేస్ట్ లాంచింగ్ కూడా చూసి తను ఇష్టంగా తీసుకున్నారు. అలాగే చాలా మందికి చెప్పారు. ఎంతో మందికి హెల్ప్ చేశారు. తను యూజ్ చేస్తూ తన డెంటల్ ప్రాబ్లమ్‌ని క్యూర్ చేసుకోవడమే కాదు, చాలా మందికి కూడా ఇన్‌స్పిరేషన్‌గా మేడం మీరు ఇది వాడండి అని స్ట్రాంగ్ గా చెప్పగలరు. ఎందుకంటే యూజ్ చేస్తున్న వాళ్ళకే తెలుస్తుందండి దాని పవర్ ఏంటో. సో మేడం చాలా మందికి హెల్ప్ చేశారు. సో గ్రేట్ మేడం జ్యోతి మేడం మీ మంచి రిజల్ట్ అన్నది ఎప్పుడు కూడా ఆల్వేస్ స్మైలీతో చాలా చక్కగా చెప్తారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ ఇంకొకరు ఎవరు కానీ హ్యాండ్ రైస్ చేశారు విజయ కుమార్ సార్. విజయ్ కుమార్ గారు మీరు ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. అలాగే మీ వీడియో కొంచెం విన్న తర్వాత మీరు మీటింగ్ లో గిఫ్ట్ ఇచ్చారండి ఎక్కడి నుంచి సార్ మీరు కాల్ చేస్తున్నారు? మేడం నేను యానం నుంచి మాట్లాడుతున్నాను మేడం. యానాం సార్? కాకినాడ దగ్గర యానం. ఓ సూపర్ సార్. చూసారా ఇక్కడ ఎక్కడెక్కడి నుంచో మనందరం కనెక్ట్ అయ్యి ఒకే దగ్గర కనిపిస్తున్నాం కదండి. గ్రేట్ అన్నమాట. చెప్పండి సార్. థ్యాంక్ యూ మేడం. నన్ను ఏవి తిరుమలరావు గారు తీసుకొచ్చారు మేడం అక్కడికి. ఓకే. గిఫ్ట్ ఇచ్చినటువంటి లెమన్ కోజిక్ యాసిడ్ సోప్ వాడాను మేడం. అది చాలా ఎక్సలెంట్ రిజల్ట్ ఇచ్చింది. అది వాడిన తర్వాత నేను ఏం చేశానంటే బెస్ట్ స్లిప్ వాడాను మేడం.
స్ట్రెస్ ఎక్కువ ఉండడం వల్ల బ్లడ్ షిఫ్ట్ పడితే అది కూడా మంచిగా నిద్ర పట్టడానికి హెల్ప్ చేసింది మేడం. అదే ఓకే తిరుమలరావు గారు బిఎంఐ టెస్ట్ చేశారు మేడం. చేసినప్పుడు నాకు కొంచెం వెయిట్ ఎక్కువ ఉండి ఆ, ఏంటి వెజరల్ ఫ్యాట్ ఎక్కువ ఉంది, మీరు ఓకే హై రిస్క్ ఉన్నారని చెప్పేసి వచ్చింది మేడం. అందులో ఓ రిఫ్రెష్ వాడి ఒమేగా 3 వాడాను మేడం. ఓకే సార్. వాడడం వల్ల నేను వెయిట్ లాస్ అయ్యాను మేడం. నా ఫేస్ చూసిన వాళ్ళు చాలా మంది ఏంటి ఇలాగ అయిపోయావు, అన్నం తింటలేదు ఏంటి అంటే మొదలెట్టారు మేడం. కాదు, నాలో ఉన్నటువంటి వేస్ట్ పోయింది, నేను ఈ విధంగా రిఫ్రెష్ అనేటువంటిది ఒమేగా 3 వాడానని చెప్పడం వల్ల మరలా ఒక నలుగురు నన్ను చూసి నువ్వు చాలా యంగగా తయారవని చెప్పేసి రిఫ్రెష్ వాడడం మొదలెట్టారు మేడం. ఈ విధంగా మన వ్యక్తిగత జీవితాన్ని చూసి మన ఎవరైతే మన న్యూట్రిషన్ కాస్మోలో ప్రోడక్ట్ వాడుతున్నారో వాళ్ళు చూసి ఆటోమేటిక్గా మనం చెప్పకుండా బిజినెస్ వస్తుంది మేడం. థ్యాంక్స్ ఎస్ ఫర్ కాస్మో మేడం. ఎస్ ఎస్ గ్రేట్ సార్. officer in our Cosmolife company. సో బిఫోర్ నా లైఫ్ స్టైల్ ఏంటి, నేను ఏంటి, ఎక్కడి నుంచి వచ్చాను అనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. అయితే నాది బిఫోర్ ప్రొఫెషన్ మేడం చెప్పినట్టుగా మెడికల్ ఫీల్డ్. సో మెడికల్ ఫీల్డ్ ఏదైతే ఉందో దాంట్లో నేను అనేది కంప్లీట్ చేసుకోవడం జరిగింది. కేర్ హాస్పిటల్లో యాజ్ ఎ నర్స్ మేనేజర్గా ఒక 15 years వర్క్ చేయడం జరిగింది. అక్కడ ఉన్న బాసిజం, టార్గెట్స్, టైమింగ్స్, ఇర్రెగ్యులర్ స్లీప్ అండ్ న్యూట్రియంట్స్, ల్యాక్ ఆఫ్ న్యూట్రియంట్స్, ఇంకా అదర్ ప్రాబ్లమ్స్ వల్ల నా బాడీలో ఉన్న చేంజెస్ అన్ని కూడా టోటల్లీ చేంజ్ అయిపోయినాయండి. సో ఆ ప్రాసెస్లో నేను ఇలా ఒబేసిటీకి వెళ్ళడం జరిగింది. ఒబేసిటీకి రీచ్ అయ్యే ప్రాసెస్లోనే నాకు మైగ్రేన్ హెడేక్, బ్యాక్ పెయిన్, అలాగే టింగ్లింగ్ సెన్సేషన్, నా యుట్రస్లో ఫైబ్రాయిడ్, ఒక ఇరిటబిలిటీ, మూడ్ స్వింగ్స్ ఇవన్నీ కూడా డెవలప్ అవడం జరిగింది అనమాట. సో నేను డాక్టర్ని కన్సల్ట్ చేసినప్పుడు మా బెస్ట్ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో కేర్ హాస్పిటల్లో కన్సల్ట్ చేసినప్పుడు ఉషా మీరు వెయిట్ లాస్ అవ్వాలి అని చెప్పేసి అన్నారు. సో వెయిట్ లాస్ అవ్వాలి అన్నారు తప్పించి ఎలా అవ్వాలనేది చెప్పలేదు. మళ్ళీ డాక్టర్ని మార్చాను, వేరే కన్సల్టెంట్ని. సో ఆయన కూడా వెయిట్ లాస్తో పాటు నువ్వు ఫ్యాట్ లాస్ అవ్వాలమ్మా అని చెప్పేసి అన్నారు. సో వాళ్ళు కూడా టిప్స్ చిన్న చిన్నవేవో చెప్పడం జరిగింది తప్పించి అది నేను ఫాలో అయ్యే ప్రాసెస్లో నాకు రిజల్ట్స్ అనేది ఏమీ కనిపించలేదండి. సో అలాగే నేను కలర్స్ యాడ్స్ ఏవైతే ఉన్నాయో కలర్స్ యాడ్స్ చూసి అక్కడ కూడా ఒక 50,000 తగలేయడం జరిగింది. ఎలక్ట్రికల్ థెరపీకి నా బాడీ చాలా ఏంటంటే ఒక హాట్ వాటర్లో ఒక కోడిని తీసి బయటికి తీస్తే ఎలా ఉంటుందో అలా నా బాడీ తయారవడం జరిగింది అనమాట. సో అక్కడ కూడా సైడ్ ఎఫెక్ట్స్ చూశాను. అలాగే మంతిని సత్యనారాయణ గారు చెప్పిన టిప్స్ అన్ని ఫాలో అయ్యేదాన్ని. అండ్ నాప్టర్లో మనకి టీవీ ఆన్ చేయగానే బెల్ట్స్ కనబడతాయి, అబ్డామిన్ బెల్ట్స్. సో బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి అవి కూడా ఒక 4 ఆర్డర్ చేసుకోవడం జరిగింది. ఇలా ఏది కనిపిస్తే అది, ఎవరు ఏది చెప్తే అది ఫాలో అవ్వడం జరిగింది. ఎందుకంటే వెయిట్ లాస్ అండ్ ఫ్యాట్ లాస్ అవ్వాలని. అయితే ఇవన్నీ చేసి చేసి ఫెడప్ అయిపోయానండి. ఫెడప్ అయిన ప్రాసెస్లోనే ఒక లేడీ త్రూ నాకు న్యూట్రిషన్ అనేది పరిచయం అవడం జరిగింది. ఒక పర్సన్ నాకు ఇన్వైట్ చేశారు. సో ఆ పర్సన్ మాట విని నేను అన్ని ట్రై చేశాను. ఇంకా లాస్ట్కి ఇది ఒకటి ట్రై చేస్తాను అని చెప్పేసి ఒక రాయి ఇసురుదాం, తగిలితే తగిలింది లేకపోతే లేదు అని నేను వెళ్ళడం జరిగింది. సో వెళ్ళిన తర్వాత నా బాడీ పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో చెకప్ చేయించుకోవడం వల్ల నేను ఒబేసిటీ లెవెల్ 1 క్రాస్ చేశానని చెప్పేసి తెలుసుకున్నాను. సో అప్పటి వరకు నేను మెడికల్ ఫీల్డ్లో ఉన్నాను, అలాగే నాకే అన్నీ తెలుసు అన్న ఒక ఏమంటారంటే ఒక ఈగోతో ఉండడం జరిగింది. సో ఎలా కరెక్షన్ చేసుకోవాలి ఏంటి అనేది తెలియదు. థియరీ చదవడానికి బాగుంటుందండి, ఎగ్జామ్స్ పాస్ అవ్వడానికి లేదా ప్రమోషన్స్ కోసం. ప్రాక్టికల్గా ఎవరి మీద వాళ్ళు అప్లై చేయడానికి టైం ఉండదు. సో నేను కూడా అదే ప్రాసెస్లో వెళ్ళడం జరిగింది. ఆ ప్రాసెస్లో నా బిఫోర్ పిక్ చూశారు కదండి, అలా ఒక అమ్మమ్మలా తయారయ్యాను. నా ఏజ్ అప్పుడు 35, 36 ఏజ్లో ఉండగా ఇప్పుడు 41 years రన్నింగ్లో ఉన్నానండి. హెల్దీగా, హ్యాపీగా నేను ఇలా తయారవడానికి కారణం ఈ వండర్ఫుల్ న్యూట్రిషన్. సో ఎక్కడైతే కరెక్షన్స్ చేసుకోవాలని తెలుసుకున్నానో వాటరు, ఫుడ్, స్లీప్, ఎక్సర్సైజ్, ఇలా మనకు బాడీకి కావాల్సినవి కోచ్ త్రూ నేను తెలుసుకోవడం జరిగిందనమాట. సో కోచ్ గైడెన్స్లో నేను ఎప్పుడైతే ఈ ప్రాసెస్లో పెట్టుకున్నానో నా బాడీని, వితిన్ 3 monthsలోనే 15 kgs ఫ్యాట్ లాస్ అయ్యాను. దాంతోపాటు నాకు బిఫోర్ మీకు చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వ్యానిష్ చేసుకోవడం జరిగింది. సో ఎప్పుడైతే ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడ్డానో
నేను హెల్దీగా హ్యాపీగా ఉండాలని నా చిన్నప్పటి నుంచి కోరిక, కానీ బై ప్రొఫెషన్ వైజ్ నాకు ఇవన్నీ కూడా సెట్ అవ్వలేదు అనమాట. సో ఇక్కడ హ్యాపీనెస్ ఉంది, హెల్త్ ఉంది, అన్ని విధాలుగా సపోర్ట్ ఉంది అని చెప్పి తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ మ్యామ్ తెలుసుకున్న తర్వాత నేను ఒక కోచ్ అనే ఆప్షన్ తీసుకుని అలాగే ఒక ఆరోగ్య వెల్నెస్ సెంటర్ అనేది రన్ చేయడం జరుగుతుందండి. సో ఇక్కడ హ్యాపీ అండ్ హెల్దీ పీపుల్ అనేది డిఫరెంట్ ఏరియాస్ నుంచి డిఫరెంట్ పీపుల్ మనకి ఇక్కడ గ్యాదర్ అవుతారు ఆరోగ్య వెల్నెస్ సెంటర్లో. వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి రిలేటెడ్గా ఇక్కడికి వచ్చి మా గైడెన్స్ తీసుకుంటూ చక్కగా రిజల్ట్స్ తీసుకుంటున్నారు. సో అట్ ఎ టైం అందరం కూడా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అట్ ఎ టైం తీసుకోవడం వల్ల ఒక హ్యాపీ హార్మోన్స్ మేడం అన్నారు అవి రిలీజ్ అవుతాయండి. ఎందుకంటే వాళ్ళు రిజల్ట్ షేర్ చేస్తున్నప్పుడు లేదా వాళ్ళ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడుతున్నప్పుడు లేదా ఇంకా వాళ్ళకి తెలియని విషయాలన్నీ తెలుసుకుంటున్నప్పుడు ఈ హెల్దీ అండ్ హ్యాపీ కమ్యూనిటీ చాలా హార్సమ్ గా ఉంటుందండి. ఇలా నేను ఎవ్రీ సింగిల్ డే హ్యాపీనెస్ అనేది ఫీల్ అవుతున్నాను. ఎందుకు ఇంత మంచి హ్యాపీనెస్ అని చెప్తున్నాను అంటే బిఫోర్ నేను ఎన్నో సర్జరీలు చేశాను, ఎంతో మంది ఐసీయూ పేషెంట్స్ కి ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది, సర్వీస్ ఇవ్వడం జరిగింది. అండ్ నెంబర్ ఆఫ్ జూనియర్స్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ట్రైనింగ్స్ ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా నేను ఈ హ్యాపీనెస్ అనేది చూడలేదు. ఎందుకు అంటే ఎన్ని సర్జరీలు చేసినా, ఎంతమంది పేషెంట్స్ కి సర్వీస్ ఇచ్చినా, లేకపోతే ఎలాంటి నాలెడ్జ్ ని షేర్ చేసిన జూనియర్స్ కి మనకి అప్రిషియేషన్ అనేది ఎక్కడ కూడా దొరకదు. కానీ ఇక్కడ ప్రతి క్లయింట్ కి రిజల్ట్స్ వస్తూ ఉన్నప్పుడు వాళ్ళ బ్లెస్సింగ్స్ ఏవైతే ఇస్తున్నారో ఆ బ్లెస్సింగ్స్ అనేది లైఫ్ లాంగ్ మనకి మన ఫ్యామిలీకి ఉంటాయని నేను తెలుసుకోవడం జరిగింది. అందుకే నా జాబ్ రిజైన్ చేసి నేను ఈ హెల్దీ అండ్ హ్యాపీ కమ్యూనిటీలో వెల్నెస్ కోచ్ గా వర్క్ చేయడం జరుగుతుందండి. సో నెక్స్ట్ మ్యామ్, అయితే మనకి బాడీకి కావాల్సినవి ఏంటి అంటే గనక మ్యాక్రో న్యూట్రియంట్స్ అండ్ మైక్రో న్యూట్రియంట్స్. మ్యాక్రో న్యూట్రియంట్స్ అంటే కార్బ్స్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్. అయితే ఇది ఎంత పర్సంటేజ్ లో ఉండాలి అంటే గనక ప్రోటీన్స్ అనేవి 30% లో ఉండాలండి. ఎవ్రీడే మనకి రిక్వైర్మెంట్ ఉంది. అండ్ గుడ్ ఫ్యాట్స్ 30%, కార్బోహైడ్రేట్స్ 40%. ఇలా నాకు థియరీ చదివినప్పుడు నాకు ఇది తెలుసు. న్యూట్రిషన్ అనేది నాకు వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ బిఎస్సి నర్సింగ్ లో. కానీ ఇది ప్రాక్టికల్ గా నేను ఎప్పుడు కూడా నా లైఫ్ లో అప్లై చేయలేదు. అప్లై చేయలేని ప్రాసెస్ లోనే మీకు బిఫోర్ చెప్పినట్టుగా ఇన్ని ప్రాబ్లమ్స్ అనేది నేను సఫర్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ మ్యామ్, అయితే ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే వండర్ఫుల్ కార్బోహైడ్రేట్స్. ఈ కార్బోహైడ్రేట్స్ ఏంటి, అసలు దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి, లాస్ ఏంటి, అసలు ఎలాంటి మన కార్బోహైడ్రేట్స్ తీసుకుంటున్నాం అనేది ఈ రోజు మీకు అందరికీ కూడా షేర్ చేయాలనుకుంటున్నాను. సో కార్బోహైడ్రేట్స్ లో నెక్స్ట్ మ్యామ్, కార్బోహైడ్రేట్స్ ని షార్ట్ ఫామ్ లో క్యాప్స్ అంటారండి. కార్బోహైడ్రేట్స్, వాట్ ఈస్ కార్బోహైడ్రేట్స్? కార్బోహైడ్రేట్స్ ది స్టార్చెస్ అండ్ షుగర్స్ అండ్ ఫౌండ్ ఇన్ ఫుడ్స్. కార్బోహైడ్రేట్స్ లో స్టార్చెస్, షుగర్స్ ను ఈ ఫుడ్ లో మనకు ఉండడం వల్ల మేడప్ ఆఫ్ కార్బన్, ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్. ఈ 3 ఐటమ్స్ మనకు అందులో మేడప్ అయి ఉందండి. కార్బన్, ఆక్సిజన్, హైడ్రోజన్. అండ్ ది బాడీస్ ప్రిఫర్డ్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. ఇది ఏం చేస్తుంది అంటే మన బాడీకి కావలసిన ఎనర్జీని మనకి ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే కార్బోహైడ్రేట్స్ లో 1 గ్రామ్ కార్బోహైడ్రేట్స్ తీసుకుంటే 4 క్యాలరీస్ అనేది ఉండడం జరుగుతుందండి. నెక్స్ట్ మ్యామ్, అండ్ టైప్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్, 2 టైప్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ అనేది మనకి ఉంటాయండి. అందులో ఏంటి అంటే సింపుల్ కార్బోహైడ్రేట్స్ అండ్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. సింపుల్ కార్బోహైడ్రేట్స్ లో ఏమేమి ఉంటాయి అంటే షుగర్స్, అండ్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఏంటి అంటే స్టార్చెస్ అండ్ ఫైబర్స్. అయితే దీన్ని కొంచెం సెపరేట్ చేసి మనం చూస్తే గనక ఈ సింపుల్ కార్బోహైడ్రేట్స్ లో మోనోసాచురేట్స్ అండ్ డైసాచురేట్స్ అని 2 కేటగిరీస్ ఉంటాయండి. ఈ 2 కేటగిరీస్ లో మోనోసాచురేట్స్ లో గ్లూకోజ్, ఫ్రక్టోజ్ అండ్ గ్యాలక్టోజ్. ఈ గ్లూకోజ్, ఫ్రక్టోజ్, గ్యాలక్టోజ్ అనేది మోనోసాచురేట్స్ లో మేడప్ అయి ఉంది. అయితే దీని ఇంపార్టెన్స్ ఏంటి అంటే గనక గ్లూకోజ్ అనేది బ్లడ్ షుగర్ లో ఉంటుందండి. యాజ్ వెల్ యాజ్ ఫ్రక్టోజ్ అనేది మనకి ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో ఫ్రూట్ లో ఉన్న షుగర్ లో ఉంటుంది. అండ్ గ్యాలక్టోజ్ అనేది పాల చక్కెర అంటాం, అంటే వైట్ షుగర్ ఏదైతే ఉందో అందులో మనకి దొరుకుతుంది అనమాట, ఉంటుంది. అండ్ అలాగే కాంప్లెక్స్ డైసాచురేట్స్ వచ్చినప్పటికీ డై మీన్స్ 2. అంటే మోనోసాచురేట్స్ అంటే ఏంటి అంటే గనక షుగర్స్ ఐటమ్స్, పిండి పదార్థాలు మోనో సింగిల్ యూనిట్ లో మనకు మేడప్ అయి.
అండ్ డైసాచురేట్స్ అంటే డబుల్ యూనిట్ లో మేడప్ అయి ఉంటుంది అనమాట షుగర్ లెవెల్స్. ఇందులో ఉన్నవి ఏంటి అంటే మాల్టోస్, లాక్టోస్, సుక్రోజ్. ఈ మాల్టోస్ అంటే ఏంటి అంటే గనక స్ప్రౌట్స్ ఉంటాయి కదండి మనకి మొలకలు, ఆ మొలకలు అండ్ బార్లీ, బ్రెడ్ వీటిల్లో మాల్టోస్ అనేది ఉండడం జరుగుతుంది. అండ్ లాక్టోస్ అనేది పెరుగు, వెన్న, జున్ను ఇలాంటివి అనేది ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఈ లాక్టోస్ అనేది ఉంటుంది. దీంతో పాటు సుక్రోజ్ అనేది ఫ్రూట్స్ లో ఉంటుంది. దాంతో పాటు సిరప్స్ మనకి తయారు చేస్తారు కదండి, చిల్డ్రన్స్ తీసుకునే సిరప్స్ అండ్ అడల్ట్స్ తీసుకునే సిరప్స్, వీటిలో ఈ సుక్రోజ్ అనేది మనకి మిక్స్ చేయడం జరుగుతుంది అనమాట. దీంతో పాటు బీట్రూట్ లో ఉండే షుగర్ ని కూడా సుక్రోజ్ అని చెప్పేసి హై క్వాంటిటీలో ఉంటుంది. అయితే పాలీసాచురేట్స్ అంటే ఏంటి అంటే ఇది ఇప్పటి వరకు మీకు సింపుల్ కార్బోహైడ్రేట్స్ లో మోనోసాచురేట్స్ అండ్ డైసాచురేట్స్ లో ఉన్నవి ఏవైతే ఉన్నాయో అది షేర్ చేయడం జరిగింది. అండ్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ లోకి వస్తే ఇందులో పాలోసాచురేట్స్ అని ఉంటాయండి. పాలీసాచురేట్స్ మీన్స్ మోర్ దాన్ 1 or 2 అనమాట. పాలీ మల్టిపుల్ అనమాట. సో ఇందులో ఏముంటాయి అంటే కనుక స్టార్చెస్, ఫైబర్స్ అండ్ గ్లైకోజన్, ఈ 3 ఐటమ్స్ అనేది పాలీసాచురేట్స్ లో ఉంటాయి. అయితే ఇది స్టార్చెస్ అంటే ఏం లేదండి, మనకి గంజి పొడి అంటారు కదా, దుంప జాతులు ఏవైతే ఉన్నాయో బంగాళదుంపలు అండ్ కంద ఇలాంటి వాటిల్లో స్టార్చెస్ ఉంటాయి. దాంతో పాటు బియ్యం, మొక్కజొన్న వీటిల్లో కూడా స్టార్చెస్ అంటారు. అండ్ ఫైబర్స్ అంటే ఏంటి, పీచు పదార్థాలు, డైటరీ ఫైబర్ ఏవైతే ఉన్నాయో పీచు పదార్థాలు. అండ్ యాజ్ వెల్ యాజ్ గ్లైకోజిన్ అంటే గనక మన లివర్, యానిమల్స్ లివర్ అండ్ మజిల్స్ ఉంటాయి కదండి, ఆ లివర్ మజిల్స్ లో దొరికే దాన్ని గ్లైకోజిన్ అని చెప్పేసి అంటారు. అందుకే కొన్ని డిసీజెస్ లో మీరు లివర్ తింటే కొంచెం స్పీడీ రికవరీ అవుతారు, లేదా అంటే మీకు స్టామినా ఇంప్రూవ్ అవుతుంది, లేదా మీ ఎనర్జీ లెవెల్స్ డెవలప్ అవుతాయి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఎందుకు అంటే ఆ మజిల్స్ మనం తీసుకోవడం వల్ల మనలో కూడా మన బాడీలో ఈ చేంజెస్ అనేవి చూస్తారని చెప్పేసి మనకి పెద్దవాళ్ళు సజెస్ట్ చేస్తారనమాట. నెక్స్ట్ మ్యామ్. అయితే మోనోసాచురేట్స్ మనకి ఎక్కువగా కన్జ్యూమ్ చేయడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే గనక బ్లడ్ షుగర్ అండ్ డయాబెటిక్, దాంతో పాటు కార్డియోవాస్కులర్ డిసీజెస్ మీన్స్ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనమాట. అండ్ డైసాచురేట్స్ ఎక్కువగా మనం కన్జ్యూమ్ చేయడం వల్ల లంగ్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువగా వస్తాయండి, ఊపిరితిత్తుల సమస్యలు అనమాట. అండ్ అలాగే పాలీసాచురేట్స్ ఎక్కువగా మనం తీసుకోవడం వల్ల క్యాన్సర్, డయాబెటిక్, దాంతోపాటు మెటబాలిక్ డిజార్డర్స్ అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది. అందుకనే మనం ఏది ఎక్కువ తీసుకోవాలి, ఏది తక్కువ తీసుకోవాలి, లేదా న్యూట్రల్ గా ఉండాలి అనేది మనం ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలన్నమాట. నెక్స్ట్ స్లైడ్ మ్యామ్. అండ్ సింపుల్ కార్బోహైడ్రేట్స్ లో ఏ పదార్థాలు వస్తాయి అంటే సోడా, కేక్, షుగర్ అండ్ సిరియల్, ఫ్రూట్ జ్యూసెస్. ఇవి ఎక్కువగా మనము ఇష్టపడే ఐటమ్స్ అనమాట. సోడా తీసుకుంటాము ఎప్పుడైనా ఫుడ్ ఇండైజెషన్ అయినప్పుడు, లేదా పెయిన్ఫుల్ రాలేనప్పుడు, లేదా అరుగుదల తక్కువగా ఉన్నప్పుడు, దాంతో పాటు మోషన్ ఫ్రీ అవ్వక, గ్యాస్ పాస్ అవ్వక ఇబ్బంది అయినప్పుడు కూల్ డ్రింక్స్, సోడాలు ఎక్కువగా తీసుకుంటాము. దాంతో పాటు కేక్ ఐటమ్స్ కి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తాము. బెవరేజెస్ అండ్ బేకరీ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో కేక్స్, బన్స్, అలాగే బ్రెడ్స్. దీంతో పాటు షుగర్, వైట్ షుగర్ ఏదైతే ఉందో అది. అండ్ సెరియల్స్ అంటే తెలుసు కదండి, చిరుధాన్యాలు. దాంతో పాటు ఫ్రూట్ జ్యూసెస్. బయటకి ఎప్పుడైనా మనం వెళ్ళినప్పుడు షాపింగ్స్ కానీ, లేదా అంటే అదర్ వర్క్స్ బయటకు వెళ్ళినప్పుడు మనం అంటే ఫుడ్ ఐటమ్స్ అవైలబుల్ గా లేనప్పుడు ఫ్రూట్ జ్యూసెస్ కి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తాము. వీటిలో సింపుల్ కార్బోహైడ్రేట్స్ అనేది ఎక్కువగా ఉంటాయండి, అంటే మనకి హాని చేసేవి అని అర్థం. ఓకేనండి. అండ్ అలాగే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే క్యారెట్, హోల్ గ్రెయిన్ బ్రెడ్స్ అండ్ బనానా అండ్ ఓట్స్, బ్రౌన్ రైస్. ఇవి మనకి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే బెటర్ దాన్ సింపుల్ కార్బోహైడ్రేట్స్. సింపుల్ కార్బోహైడ్రేట్స్ కన్నా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అనేది కొంచెం బెటర్ అనమాట. అవి ఎందులో ఉంటాయి, క్యారెట్, హోల్ బ్రెడ్, బనానా, ఓట్స్, బ్రౌన్ రైస్. ఇవి తీసుకోవడం వల్ల మనకు ప్రాబ్లమ్స్ అనేది పెద్దగా ఉండకపోవచ్చు. సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల సో మెనీ హెల్త్ ఇష్యూస్ డెవలప్ అవుతాయి అనమాట. నెక్స్ట్ మ్యామ్. అయితే డైలీ రికమెండెడ్ మన కార్బ్స్ ఇంటేక్ ఎలా ఉండాలి అంటే గనక ఏజ్ గ్రూప్ వైజ్ చూస్తే గనక 18 to 30 years ఆర్ 19 to 30 years ఎవరైతే ఫీమేల్స్ ఉన్నారో వాళ్ళకి డైలీ కార్బ్స్ ఇంటేక్స్ ఎంత 2000 క్యాలరీస్ రిక్వైర్మెంట్ ఉంది.
అయితే దీన్ని మనం కార్బ్స్ అండ్ క్యాలరీస్ లో కన్వర్ట్ చేస్తే కనుక 45 to 65% లో ఉండాలండి. అండ్ దీంతో గ్రామ్స్ వైజ్ చూస్తే కనుక మీకు బిఫోర్ స్లైడ్ లో చెప్పడం జరిగింది 1 గ్రామ్ కార్బ్స్ ఈక్వల్ టు 4 క్యాలరీస్ అని చెప్పేసి. అకార్డింగ్ టు దిస్ చార్ట్ 225 to 325 వరకు మనకు తీసుకోవడం డైలీ రికమెండెడ్ అండి. అండ్ ఫిమేల్స్ లో 31 to 50 ఏజ్ గ్రూప్ చూస్తే గనక 1800 క్యాలరీస్ అనేది రిక్వైర్మెంట్ ఉంది. దీన్ని 45 to 65% సేమ్. అండ్ ఇక్కడ గ్రామ్స్ వైజ్ చూస్తే కనుక 202 to 292. అండ్ ఫిమేల్ లోనే 51 ప్లస్ ఏజ్ గ్రూప్ పీపుల్ ఎవరైతే ఉన్నారో 1600 క్యాలరీస్ వైజ్ చూస్తే 45 to 65% అండ్ 180 to 200. సో అలాగే మేల్స్ లో కూడా చూస్తే అడల్ట్స్ మేల్స్ ఎవరైతే ఉన్నారో 19 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ ఏజ్ గ్రూప్ పీపుల్ గానికి మన క్యాలరీస్ 2000 నుంచి 400 క్యాలరీస్. అండ్ పర్సంటేజ్ వైజ్ చూస్తే 45 to 65 అండి. అండ్ వీళ్ళకి గ్రామ్స్ వైజ్ చూస్తే గనక 272 to 390 అనమాట. అండ్ 31 to 50 ఏజ్ గ్రూప్ ఎవరైతే ఉన్నారో మేల్స్ లో 2000 to 200 క్యాలరీస్ రిక్వైర్మెంట్ ఉంది. ఇది పర్సంటేజ్ వైజ్ 45 to 65% అండ్ గ్రామ్స్ వైజ్ 245 to 35 357. అండ్ అడల్ట్స్ వైజ్ చూస్తే గనక 51 ఏజ్ గ్రూప్ ఎవరైతే ఉన్నారో మేల్ గ్రూప్ పీపుల్ ఎవరైతే 51 ఇయర్స్ అబవ్ ఉన్న వాళ్ళకి 2000 క్యాలరీస్ అండి. ఇది కూడా సేమ్ ప్రాసెస్ లో 45 to 65% అండ్ 225 to 325. ఇలా ఈ ప్రాసెస్ లో మనం తీసుకోవడం వల్ల హెల్త్ ఇష్యూస్ అనేది కొంచెంగా మనం కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. నెక్స్ట్ మ్యామ్. నెక్స్ట్ స్లైడ్ చూడండి. ఇక్కడ సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఏవైతే ఉన్నాయో మనకు ఇష్టమైన ఫుడ్ బిఫోర్ నా లైఫ్ లో కూడా ఇవే ఎక్కువగా వేసేదాన్నండి. తెలుసో తెలియకో జరిగిపోయే ప్రాసెస్ అందరి లైఫ్ లో కూడా ఉంటుంది. సో ఏంటి అవి అంటే గనక ఈ సోడా ఐటమ్స్, కూల్ డ్రింక్స్, బివరేజెస్ ఐటమ్స్ అండ్ బేకరీ ఐటమ్స్ చాలా ఎక్కువ ఇష్టపడతాం. ఎందుకంటే టేస్టీగా ఉంటాయి, ఎపిరియన్స్ చూస్తాము, ఎస్టిమేషన్ వేస్తాము, అదే స్మెల్కో దేనికో దానికి టెంప్ట్ అవుతాం అనమాట. ఆ టెంప్ట్ అయ్యే ప్రాసెస్ లో ఎన్ని క్యాలరీస్ తీసుకుంటున్నామో, ఎంత ఫుడ్ తీసుకుంటున్నామో తెలియని ప్రాసెస్ లో మనకి ఇలా ఒబేసిటీ అనేది డెవలప్ అవడం జరుగుతుంది. చూడండి అన్ని ఐటమ్స్. అదే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్కి వచ్చినప్పటికీ లీఫీ వెజిటబుల్స్ అండ్ అలాగే ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇవి ఏవైతే ఉన్నాయో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఫ్యామిలీకి చెందినవి అనమాట. 2 ఫ్యామిలీస్ గా డివైడ్ చేయడం జరుగుతుంది. అయితే ఎప్పుడైతే మనకి ఓవర్ క్యాలరీస్ ఎక్కువగా ఉన్న ఫుడ్ ఐటమ్స్ తీసుకుంటామో మనకి ఓవర్ వెయిట్ నుంచి ఒబేసిటీకి, ఎందుకంటే క్యాలరీస్ ఎక్కువగా తినకూడదని కాదండి, ఎక్కువగా తీసుకునే ప్రాసెస్ లో మనకి వర్కౌట్స్ అనేది కంపల్సరీ చేసుకోవాలి. ఐదర్ ఏరోబిక్ ఆర్ ఎనరోబిక్ ఏదైనా ఒక 20% ఎక్సర్సైజ్ అనేది రిక్వైర్మెంట్ ఉంది. సో ఎక్సర్సైజ్ లేక మన పారామీటర్స్ లో బిఎంఐ అనే ఒక పారామీటర్ ఉంటుంది, బాడీ పారామీటర్స్. మన బాడీ ఎవల్యూషన్ కనుక చెక్ చేసుకుంటే గనక అందులో బాడీ మాస్ ఇండెక్స్ అంటారు, ఎత్తుకు తగ్గ బరువు తెలుగులో. ఈ ఎత్తుకు తగ్గ బరువు మనం ఇండియన్ సినారియో 18 to 23 or 24 ఉండాలండి. ఎందుకంటే మన ఇండియా వాళ్ళకి రైస్ క్వాంటిటీ అనేది ఎక్కువగా మనం కన్జ్యూమ్ చేస్తాము. ఆ రైస్ లో ట్రైగ్లిజరైడ్స్ అనే పదార్థాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఈ ట్రైగ్లిజరైడ్స్ అనే పదార్థాలు ఎక్కువగా ఉండడం వల్ల మనం ఎక్కువగా దాన్ని కన్జ్యూమ్ చేయడం వల్ల 3 సార్లు కానీ 4 సార్లు కానీ మనకి అవసరం లేకపోయినా, ఆకలి వేసినా వేయకపోయినా కన్జ్యూమ్ చేసే ప్రాసెస్ లో అది క్యాలరీస్ బర్న్ అవ్వకపోయే ఆ ప్రాసెస్ లో ఏం జరుగుతుందంటే ఓవర్ వెయిట్ కి, ఒబేసిటీకి వెళ్ళడం జరుగుతుంది అనమాట. అయితే అసలు బిఎంఐ అనేది ఎక్కువగా పెరగడానికి, ఒబేసిటీకి రీజన్ ఏంటి అండి అంటే గనక ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్. బిఎంఆర్ అని కూడా ఒక పారామీటర్ ఉంటుంది, బాడీ మెటబాలిక్ రేట్ ఆర్ రెస్టింగ్ మెటబాలిక్ రేట్ అంటారు. దాన్ని మెటబాలిజం, జీర్ణ వ్యవస్థ అని చెప్పేసి విన్నారు మీరు. ఆ జీర్ణక్రియ ఏదైతే ఉందో జరగాలి అంటే మన బిఎంఆర్ అనేది కొంచెం పెంచుకునే ప్రాసెస్ లోకి వెళ్ళాలి. అసలు ఎందుకు డౌన్ అవుతుంది అంటే గనక మనం తీసుకునే ఆహారంలో కార్బ్స్ అనేది ఎక్కువగా కన్జ్యూమ్ చేయడం వల్ల అండ్ అలాగే ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల, అంటే రన్నింగ్ కానీ, వాకింగ్ కానీ, జాగింగ్ కానీ, స్విమ్మింగ్స్ కానీ, లేదు అంటే జూంబా యాక్టివిటీస్ కానీ, ఇలాంటివి ఏవైనా ఒక 20 to 30 minutes అనేది కంపల్సరీ మన బాడీకి రిక్వైర్మెంట్ ఉందండి. సో యోగా ఎంత ఇంపార్టెంటో
యోగా అనేది ఫ్లెక్సిబిలిటీ, బాడీ ఫ్లెక్సిబుల్ అవ్వడానికి ఇంపార్టెంట్. కానీ ఇది ఏరోబిక్ ఎనరోబిక్ ఏదైనా మన ఫిజికల్ యాక్టివిటీ అనేది ఇంప్రూవ్ చేసుకోవడానికి. అలాగే ల్యాక్ ఆఫ్ స్లీప్, నిద్ర లేకపోయినా సరే మన బిఎంఐలో చేంజెస్ అనేది జరుగుతూ ఉంటదండి. అలాగే దాని ఇంపాక్ట్ దేని మీద పడుతుంది అంటే బిఎంఆర్ మీద పడుతుంది అనమాట. అలాగే మజిల్స్ వీక్ గా ఉంటే మన పారామీటర్స్ లో 9th పారామీటర్ మజిల్ మాస్ అని ఉంటుందండి. ఆ మజిల్స్ అనేది 636 మజిల్స్ ఉంటాయి, 206 బోన్స్ ఉంటాయి, 360 జాయింట్స్ ఉంటాయి. ఈ మజిల్ మాస్ ఎంత ఉండాలి అంటే లేడీస్ కి ఫీమేల్స్ కి మేల్ అండ్ ఫీమేల్ కి మనకి డిఫరెంట్ పారామీటర్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ మజిల్స్ కూడా మనకి వీక్నెస్ ఉన్నప్పుడు మేల్ లో అయితే 35 to 40% లో ఉండాలి, మనది లేడీస్ కి అయితే 25 to 35% లో ఉండాలి. అది లెస్ దాన్ 25 ఉంది అంటే గనక మజిల్స్ వీక్ గా ఉన్నాయని అర్థం. అప్పుడు యాజ్ వెల్ యాజ్ బోన్స్ కూడా వీక్ అవుతా ఉంటాయి. ఆ ప్రాసెస్ లో కూడా మన బిఎంఐ అండ్ బిఎంఆర్ అనేది కూడా ఫ్లక్చువేట్ అవుతా ఉంటుంది అనమాట. ఓకేనండి. ఇనఫ్ స్లీప్ లేకపోయినా, బిఫోర్ ఒక స్పీకర్ చెప్పారు స్లీప్ ఇంపార్టెంట్ ఏంటి అనేది. ఆ ఇనఫ్ స్లీప్ కూడా మనకి 6 to 8 అవర్స్ గానికి వితౌట్ డ్రీమ్స్, అంటే కలలేని నిద్రలో ఏ వ్యక్తి అయితే ఉంటారో వాళ్ళకి ఈ బిఎంఆర్ అనేది ఫ్లక్చువేట్ అవ్వకుండా మంచిగా వాళ్ళకి నార్మల్ గా మెయింటైన్ చేస్తారనమాట. నెక్స్ట్ మ్యామ్. ఇలా ఒబేసిటీకి కూడా మనం దారి చేయడం జరుగుతుంది. అయితే 12 హెల్దీ హై కార్బ్స్ ఫుడ్స్, మనకి హై కార్బోహైడ్రేట్స్ ఉన్న ఫుడ్స్ ఏంటి అంటే గనక క్వినోవా అంటారు దీన్ని. గింజ జాతి విత్తనములు అంటారండి, వన్ ఆఫ్ ది గ్రెయిన్స్. అండ్ ఓట్స్, అండ్ అలాగే నట్స్ ఏవైతే ఉన్నాయో అవి, బనానాస్, అండ్ స్వీట్ పొటాటో కూడా తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయండి. ఆరెంజ్, యాపిల్, గ్రేప్స్, అండ్ బ్లాక్ బెర్రీస్, అండ్ రాజ్మా అంటారు కదా. అలాగే ఉత్తరాంధ్రలో ఇనుకులు, జుడుములు అంటారు కదా, అలాంటి వాటిని ఇవి కూడా మనకి ఎక్కువగా ఉంటుందండి. అలాగే శనగలు ఏవైతే ఉన్నాయో కాబూలి శనగ అవనివ్వండి, మామూలు కొమ్ము శనగలు అంటారు, ఇలాంటి వాటిల్లో మనకి కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అలాగే టాప్ 9 హెల్దీయెస్ట్ కార్బోహైడ్రేట్స్ ఏంటి అంటే గనక, హెల్దీయెస్ట్ కార్బోహైడ్రేట్స్ లెంటిల్స్ అంటే ఏంటంటే మనకి ఆ చిక్కుడు గింజలు ఉంటాయి కదండి, ఆ చిక్కుడు గింజలు, బఠానీలు, వీటిని లెంటిల్స్ అంటారు. ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్, వీటిలో కూడా మనకి హెల్దీ కార్బోహైడ్రేట్స్ దొరుకుతాయి. అండ్ క్వినోవా బిఫోర్ చెప్పినట్టుగా మీకు గింజలు, తృణధాన్యాలు అంటారు, ఆ తృణధాన్యాల్లో కూడా మనకి బెస్ట్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అండ్ హోల్ వీట్ బ్రెడ్, మనకి వీట్ మీన్స్ గోధుమలు అనమాట, మంచి క్వాలిటీ కలిగిన గోధుమలు. అలాగే స్వీట్ పొటాటోస్ కూడా మనకి డైలీ ఇంటేక్ లో స్నాక్ ఐటమ్స్ గా కూడా తీసుకోవచ్చు అనమాట. అలాగే ఓట్స్ మీకు అందరికీ తెలిసిందే. ఆల్ వెజిటేబుల్స్ అండ్ బ్రౌన్ రైసెస్, వైట్ రైస్ కన్నా బ్రౌన్ రైస్ లో కూడా మనకి గుడ్ కార్బోహైడ్రేట్స్ అనేది దొరకడం జరుగుతుంది. అది మీడియం గ్లైసమిక్ ఇండెక్స్ లో కూడా ఉంటుంది అనమాట. నెక్స్ట్ మ్యామ్. అండ్ లెంటిల్స్ అంటే మనకి మినుములు, పెసలు, అండ్ పల్సెస్, వీటిని లెంటిల్స్ అంటారు. లెగ్యూమ్స్ అంటే చిక్కుళ్ళు, బీన్స్ అన్నమాట. అయితే లో కార్బోహైడ్రేట్స్ డైట్స్ లో మనకి ఏం దొరుకుతుంది, ఇప్పటి వరకు మనం హై కార్బోహైడ్రేట్స్ డైట్స్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అది తెలుసుకోవడం జరిగింది. లో కార్బోహైడ్రేట్స్ డైట్స్ ఏంటి అంటే కనుక ప్లాంట్స్ నుంచి వచ్చే లీఫీ వెజిటబుల్స్, దీంతో పాటు మనకి ఫిష్, డైరీ ప్రొడక్ట్స్, అంటే మిల్క్, ఇలాంటివండి, కర్డ్. అండ్ అలాగే ఇందులో లెగ్యూమ్స్ అండ్ లెంటిల్స్ అని చెప్పాను కదా ప్రీవియస్, చిక్కుళ్ళు, బఠానీ, అండ్ ఇవి మినుములు, పెసలు, కందులు, ఇలాంటి వాటిల్ని మనం శనగలు, ఇలాంటి వాటిల్ని మనకి లెంటిల్స్ అంటారు అనమాట. అండ్ అలాగే స్ప్రౌట్స్ ఏవైతే ఉన్నాయో, మొలకలు, చిరుధాన్యాలు అంటారు కదా, నట్స్, గింజలు, వీటన్నిటిలో కూడా లో కార్బోహైడ్రేట్స్ అనేది ఉంటాయి. మనం ఈ ఎవ్రీ సింగిల్ డే లో కార్బోహైడ్రేట్స్ డైట్ తీసుకోవడం వల్ల మనకి హెల్త్ ఇష్యూస్ అనేది ఎక్కువగా రాకుండా చూసుకోవచ్చు అనమాట. ప్లాన్ చేసుకోవాలి డైట్ చార్ట్ లో. అండ్ కార్బోహైడ్రేట్స్ డెఫిషియన్సీస్ ఏంటి అంటే కనుక జుట్టు రాలిపోవడం, మూడ్ స్వింగ్స్ అవ్వడం, నిద్రలో డిస్టర్బెన్సెస్ అవ్వడం, మన చిరాకు, కోపం ఇలాంటివి అనేది ఎక్కువగా పెరిగిపోవడం, ఎలా బిహేవ్ చేస్తున్నామో మనకే తెలియకుండా ఒక్కొక్కసారి అరే నేను ఎందుకు బిహేవ్ చేశాను ఇలాగా, నేను ఆ ఎక్స్ప్రెషన్స్ ఇలా చేయకుండా ఉంటే బాగుండేదని తర్వాత రియలైజ్ అవుతాం అనమాట. సో ఇక్కడ సిచ్యువేషన్ డిమాండ్ చేస్తూ ఉంటుంది బ్రెయిన్ కి. ఓకేనండి. హై కార్బోహైడ్రేట్స్ డైట్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ డెఫిషియన్సీస్ ఉండడం వల్ల. అండ్ సైన్స్ యూ మే నాట్ బి ఈటింగ్ ఇనఫ్ కార్బ్స్. మనం ఇనఫ్ కార్బ్స్ అనేది అంటే సరిపడగా తీసుకోకపోవడం వల్ల వచ్చే
నష్టాలు ఏంటనేది చూద్దాం. ఆల్వేస్ ఫీలింగ్ హంగ్రీ అండ్ ఫుడ్ క్రాబ్స్, ఎక్కువగా మనకి ఆకలి వేసే ప్రాసెస్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుందండి. ఫుడ్ క్రేవింగ్, అది తినాలి ఇది తినాలి అని కోరిక ప్రేరేపణ అనేది జరుగుతూ ఉంటుంది. ఫీలింగ్ కోల్డ్ ఆల్ ది టైమ్స్. సో కోల్డ్ కాఫ్ అంటాం కదండి, ఈ కోల్డ్ అనేది అంటే రన్నింగ్ నోస్ అన్నమాట. అస్తమాను జలుబు చేసింది, నాకు ఈ జలుబు తగ్గట్లేదు, డస్ట్ అలర్జీ లాగా నన్ను వెంటాడుతుంది అంటారు కదండి. సో మన డైలీ డైట్ చార్ట్ లో డైట్ ప్లేట్ లో కార్బోహైడ్రేట్స్ ఎనఫ్ లో మనకు లేకపోవడం, సరిపడగా తీసుకోకపోవడం వల్ల. అండ్ అలాగే కోల్డ్ హ్యాండ్స్ అండ్ ఫీట్, కాళ్ళు చేతులు చల్లబడిపోవడం అంటారు కదా. సో మనము కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు, అంటే మన బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ అనేది తగ్గిపోయినప్పుడు ఆ సెన్సేషన్ వస్తుంది, ఫెటిక్ అవుతారు, అలసటగా ఫీల్ అవుతారు. అలాంటప్పుడు కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు చేతులు కాళ్ళు చల్లబడిపోతాయి. అప్పుడు రఫ్ చేస్తాం కదా, మనం హీట్ ప్రొడ్యూస్ చేస్తాము. సో అలాంటి సిచ్యువేషన్ లో కూడా ఉంటుంది. ఎక్సెసివ్లీ సోర్ ఫ్రమ్ వర్కౌట్స్, సో మనకి పుళ్ళు ఏర్పడతాయి గొంతులో కానీ నోట్లో కానీ, చర్మం మీద కానీ. స్కిన్, బిగ్ ఆర్గాన్ స్కిన్ కదండి, స్కిన్ లో ఎనీ ఆర్గాన్ పైన మనకి ఈ పుళ్ళు అనేది ఏర్పడడం జరుగుతుంది. అలాగే లో ఎనర్జీ ఫెటిగ్, మనకి నీరసం వచ్చేస్తూ ఉంటుంది అనమాట. నీరస పడిపోతూ మజిల్స్ ఎప్పుడైతే వీక్ అయిపోతూ ఉంటాయో నీరసం అవుతూ ఉంటామో, హెడేక్ ఎక్కువగా ఉంటుంది. సో ఎండలోకి వెళ్ళినా మనము దాన్ని బేర్ చేయలేము. అలాగే డీజీ సౌండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని బేర్ చేయలేము. దాంతోపాటు ఎవరైనా మాట్లాడుతున్నా, గట్టిగా సౌండ్ చేస్తున్నా, ఇంట్లో వస్తువులు కిచెన్ లో ఈ స్టీల్ ఐటమ్స్ కానీ రిమైనింగ్ ఏవైతే డబ్బాలు లాంటివి పడిపోతున్నా, లేదంటే అవి తీసినప్పుడు సౌండ్ చేసినప్పుడు అది మనం భరించలేని హెడేక్ అనేది ఫీల్ అవుతాము. అలాగే లో థైరాయిడ్ లెవెల్స్, బ్రెయిన్ పాటికి హెడేక్ కూడా ఉంటుందండి. లో థైరాయిడ్ లెవెల్స్ అంటే హైపోథైరాయిడిజం ఎవరికైతే ఉంటుందో వాళ్ళలో కూడా ఈ ప్రాబ్లం అనేది డెవలప్ అవుతూ ఉంటుంది అనమాట. ఇర్రెగ్యులర్ పీరియడ్స్, రెగ్యులర్ గా మనకి పీరియడ్స్ 28 డేస్ కి అవ్వాలండి మెన్స్ట్రేషన్ సైకిల్. సో 28 డేస్ లోపల అయినా, లేదు అంటే 1 మంత్ ఆర్ 2 మంత్స్ తర్వాత అయినా దీన్ని ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటారు. సో హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవ్వడం అనమాట. అలాగే ఎమెనోరియా అంటే ల్యాక్ ఆఫ్ మెనిస్ట్రేషన్, యాబ్సెన్స్ ఆఫ్ మెనిస్ట్రేషన్ అనమాట. మెనిస్ట్రేషన్ అనేది డైలీ సైకిల్లో కాకుండా యాబ్సెంట్ అయిపోతుంది. ఈ మంత్ రెగ్యులర్ గా అయ్యాను, నెక్స్ట్ మంత్ 2 మంత్స్ కో లేదా 3 మంత్స్ కో లేదా సడన్ గా ఆగిపోవడము ఇలా జరుగుతూ ఉంటుంది. దాన్ని ఎమెనోరియా అంటారు అనమాట. పూర్ స్లీప్, బిఫోర్ మనం చెప్పుకున్నట్టుగా స్లీప్ అనేది ఇనఫ్ స్లీప్, హెల్దీ స్లీప్ లో మనం లేకపోవడం వల్ల. అండ్ అలాగే మూడ్ స్వింగ్స్ అవుతూ ఉంటాయి, కోపం చిరాకు ఎలా బిహేవ్ చేస్తున్నామో మనకు తెలియకుండా జరుగుతూ ఉంటుంది. ట్రబుల్ సేయింగ్ స్లీప్ అండ్ లైట్ హెడేక్ గా, డిజినెస్ గా డ్యూరింగ్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు బద్ధకంగా ఉండడం, ఆ, ఈ మనము మన బాడీ అనేది మన అధీనంలో లేకుండా ఉండడానికి కూడా ఇది జరుగుతుంది అనమాట. కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం అనమాట. మోషన్ అనేది ప్రతి హ్యూమన్ బీయింగ్ ఎవరైతే ఉన్నారో 2 times పాస్ చేయాలండి, మార్నింగ్, ఈవినింగ్ ఆర్ నైట్. ఎప్పుడైతే ఈ 2 times పాస్ చేస్తామో మన బాడీలో ఇంటెస్టైన్స్ ఉంటాయి కదండి, అవి చాలా మీటర్స్ ఉంటాయి, అందులో గట్ అనేది ఉండిపోవడం జరుగుతుంది. గట్ అంటే ఏంటి, వేస్ట్ మెటీరియల్ అని అర్థం. సో మనం 1 time వెళ్ళి నాకు ఫ్రీ అయిపోయింది, పర్వాలేదు బాగానే ఉన్నాను అని చెప్పేసి అనుకుంటాం. ఎప్పుడైతే ఇనఫ్ కార్బోహైడ్రేట్స్ కూడా మన బాడీకి ఇవ్వకపోతే చిరుధాన్యాల మీద ఉండే ఫైబర్ అనేది మన బాడీకి వెళ్ళడం వల్ల ఈ గట్టును కూడా క్లియర్ చేసుకోవడం జరుగుతుంది, క్లీనప్ చేస్తుంది అనమాట. సో అలా చేసుకోకపోవడం వల్ల కాన్స్టిపేషన్, ఈ మలబద్ధకం ఏర్పడి అది కాస్త ఫీషర్స్, పైల్స్ కి దారితీస్తుంది. ఓకేనండి. 2 times మస్ట్ అండ్ షుడ్ గా ప్రతి ఒక్కరూ మోషన్ అనేది పాస్ చేయాలి. ఇన్ కేస్ ఎవరైనా అలాగ అవ్వకపోతే గనక మీ ఇన్నర్ డెఫిషియన్సీ ఏంటి, కరెక్షన్స్ ఏంటి అనేది తెలుసుకుని కోచ్ గైడెన్స్ లో ఫాలో అవ్వండి. దీంతో పాటు డైజెస్టివ్ వేవ్స్ కూడా ఉంటాయండి. తేనుపులు వస్తాయి కదా, పుల్లటి తేనుపులు రావడం, లేదా అంటే బ్లోటింగ్ సెన్సేషన్, గ్యాస్ పాస్ అవ్వడం, ఇలాంటివి కూడా జరుగుతాయి అన్నమాట. అండ్ అలాగే కన్సిస్టెంట్లీ ఫైండ్ యువర్ సెల్ఫ్ వెయిటింగ్ ఫర్ స్నాక్స్. దీంతో పాటు ఫీల్ వీక్నెస్ ఆఫ్ సెకండ్ గేర్. ఈ సెకండ్ గేర్ ఏదైతే ఉందో వర్కౌట్స్ లో మనకి తెలియకుండా ఆగిపోతూ ఉంటాము. ఫర్ సపోజ్ జూంబా చేసినప్పుడు కానీ, లేదా వర్కౌట్స్ చేస్తున్నప్పుడు కానీ, వాళ్ళు ఒక 10 to 15 minutes చేస్తున్నప్పుడు మనం చేయాలని ఇంటెన్షన్ ఉంటుంది, కానీ మనకు ప్రాపర్ శక్తి లేనప్పుడు, ఎనర్జీ లేనప్పుడు, చెయ్యాలని మనసుకు కోరిక అనిపించినా సరే మన శరీరం సహకరించకపోతే సడన్ గా మిడిల్లో ఆగిపోతాం అనమాట. అలా బ్రేక్ పడిపోతూ ఉంటుంది. అలాగే సిక్నెస్ కి దారితీస్తూ ఉంటుంది.
అండ్ హైపోగ్లైసిమియా కూడా లో బ్లడ్ షుగర్ వాల్యూ కూడా వెళ్ళిపోద్దండి. ఎందుకంటే కార్బోహైడ్రేట్స్ లో షుగర్ వాల్యూస్ ఉంటాయని చెప్పాం కదండి. గ్లైకోజన్, గ్లూకోజన్ ఇవన్నీ కూడా. గ్లూకోజ్ అనేది బ్లడ్ లో ఈ లేకపోవడం వల్ల లో బ్లడ్ షుగర్ అంటే మోర్ దాన్ మనకి ఎంత ఉండాలి, ఎఫ్బిఎస్ అనేది 70 to 100 ఉండాలి. లెస్ దాన్ 70 ఉన్నప్పుడు లో బ్లడ్ షుగర్ అని చెప్పేసి అంటారు. దాన్నే హైపోగ్లైసీమియా అని చెప్పేసి కూడా అంటారు. అలాంటప్పుడు ఏమి ఇస్తారు మనకి, గ్లూకోజ్ కంటెంట్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో గబగబా, ఇదివరకు అయితే ఇంట్లో గ్లూకోజ్ ప్యాకెట్స్ ఉండేవి, గబగబా కలిపేసి ఒక 1 or 2 స్పూన్స్ పట్టించేవారు. లేదా చాక్లెట్స్ ఉంటే గనక చాక్లెట్స్ నోట్లో పెట్టేవారు, లేదా బెల్లం ముక్క పెట్టేవారు, లేదా పటిక బెల్లం ముక్క. ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఇమీడియట్ గా ఈ బ్లడ్ లో మిక్స్ అయ్యి గ్లూకోజ్ లెవెల్ పెంచినప్పుడు మనకి ఆ లైఫ్ థ్రెటనింగ్ ప్రాబ్లం నుంచి బయటపడతామని చెప్పేసి. ఓకేనండి. సో ఇలాగే రెగ్యులర్ గా మనం బ్యాంకింగ్ అండ్ హిట్టింగ్, తల మీద ముట్టడం అంటారు కదా, ఈ తల మీద ముట్టినప్పుడు కూడా ఈ ప్రాబ్లమ్స్ అనేది జరుగుతూ ఉంటాయి. సో ఇన్ని ప్రాబ్లమ్స్ నుంచి మనం బయటపడాలి అంటే ఇనఫ్ కార్బోహైడ్రేట్స్ అనేది మన డైలీ వేజెస్ లో, డైలీ మీరు తీసుకునే డైట్ చార్ట్ ఆర్ డైట్ ప్లేట్ లో ఇవన్నీ కూడా ఉండేటట్టు ప్లాన్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ మ్యామ్. అయితే మన న్యూట్రిషనల్ షేక్ మిక్స్ దగ్గరికి వచ్చినప్పటికీ మన కార్బోహైడ్రేట్స్ ఇందులో ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్, ఫైబర్స్ వెల్ అండ్ గుడ్ గా చక్కగా దొరుకుతున్నాయండి, ఎక్సలెంట్ గా. అయితే నెక్స్ట్ మ్యామ్, ఇక్కడ మనం న్యూట్రిషనల్ షేక్ మిక్స్ లో కార్బోహైడ్రేట్స్ అనేది అసలు ఎంత ఉంటాయండి, మనకు రిక్వైర్మెంట్ ఎంత అనేది మనం తెలుసుకుందాము. మన న్యూట్రిషనల్ షేక్ మిక్స్ 3 స్కూప్స్ తీసుకుంటాం కదండి. ఈ 1 స్కూప్ ఈక్వల్ టు 10 grams పౌడర్ అనేది దొరుకుతుంది మనకి. అందులో కార్బోహైడ్రేట్స్ 5.44 ఉంటుందండి. అయితే 100 grams వైజ్ మనం తీసుకుంటే కనుక 53 grams కార్బోహైడ్రేట్స్ మనకి మన షేక్ లో వెళ్ళడం జరుగుతుంది. 25 grams వైజ్ చూస్తే కనుక 13.60. అలాగే మన టిన్ లో 500 grams ఉంటుంది కదండి. మరి ఆ ప్రాసెస్ లో చూస్తే 100 grams కి 53 grams క్యాలరీస్ కార్బోహైడ్రేట్స్ వెళ్తున్నప్పుడు, మరి 500 grams 53 into 500 grams కదా టిన్, మనకి 265 grams కార్బోహైడ్రేట్స్ అనేది మన ఎవ్రీ సింగిల్ డే షేక్ లో మనకి వెళ్ళడం జరుగుతుంది అనమాట. సో అతి తక్కువ మోతాదులో మనం కార్బోహైడ్రేట్స్ తీసుకుంటున్నాం కాబట్టి బయట మనం తీసుకునే ఇడ్లీ, పూరి, చపాతీ, ఉప్మా, దోశ, అలాగే మీరు ఏదైతే చేసుకుంటున్నారో ఆ రెసిపీస్ లో సింపుల్ కార్బోహైడ్రేట్స్ అనేది మనకి ఎక్కువగా కన్జ్యూమ్ చేయడం వల్ల ఈ హెల్త్ ఇష్యూస్ అనేది రావడం జరుగుతుంది. మనకి తక్కువ మోతాదులో కార్బోహైడ్రేట్స్ ఇక్కడ వెళ్ళడం వల్ల మన మజిల్ గెయిన్ అవ్వడంతో పాటు ఎనర్జీ లెవెల్స్ చక్కగా మెయింటైన్ అయ్యి ఈ మూడ్ స్వింగ్స్ నుంచి కానీ, నిద్ర పట్టడం కానీ, లేదా మోషన్ ఫ్రీ అవ్వడం కానీ, మీకు ఇందాక చెప్పినట్టుగా ఏవైతే సిమ్టమ్స్ ఉన్నాయో ఆ సిమ్టమ్స్ నుంచి అన్నిటినీ, డెఫిషియన్సీస్ నుంచి బయటపడడానికి మన న్యూట్రిషనల్ షేక్ మిక్స్ అనేది వండర్ఫుల్ గా సపోర్ట్ అవుతుందండి. ఈ విషయం నేను ఎప్పుడైతే తెలుసుకున్నానో నా హెల్దీ బ్రేక్ఫాస్ట్ ని చేంజ్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే సింపుల్ కార్బోహైడ్రేట్స్ తో మేడప్ అయిన హెల్దీ బ్రేక్ఫాస్ట్ ని ఫుల్ స్టాప్ పెట్టి దాన్ని స్టాప్ చేసి ఈ న్యూట్రిషనల్ షేక్ మిక్స్ ఏదైతే ఉందో ఈ రెండు కన్జ్యూమ్ చేయడం వల్ల నేను హెల్దీగా తయారవుతూ నా పిల్లలు, నా ఫ్యామిలీ, ఎంటైర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఇది సజెస్ట్ చేయడం జరిగింది. ఎవ్రీ సింగిల్ డే మేము హెల్దీ బ్రేక్ఫాస్ట్ గా ఇది తీసుకోవడం జరుగుతుందండి. వండర్ఫుల్ రిజల్ట్స్ తీసుకుంటూ ఇంకా ఎక్కువ మందికి ఆరోగ్యాన్ని ఇవ్వాలని, అండ్ అలాగే హాస్పిటలైజేషన్ అవ్వకుండా కొంతమందినైనా కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ హెల్దీ అండ్ హ్యాపీ కమ్యూనిటీలో జర్నీ చేయడం జరుగుతుందండి. అండ్ నెక్స్ట్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ అండి ఆల్ మై డియర్ కాస్మోలైఫ్ ఫ్యామిలీ మెంబర్స్. చక్కగా మీరు పేషెన్సీతో ఇంత టైం విన్నందుకు వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ అండ్ హ్యాపీ అండ్ హెల్దీ కమ్యూనిటీకి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ టు యూనివర్స్, థ్యాంక్స్ టు విష్ణు సార్ అండ్ ఝాన్సీ మేడం, అండ్ థ్యాంక్స్ టు మై కోచ్ అండ్ ఆల్ మెంబర్స్.